పట్టుకోండి, నన్ను పట్టుకోండి. హే థామస్, ఆగు ఆగు, వెయిట్. Thomas, fast, fast. I love you, mommy. Bye, Thomas. Bye, mommy. Good morning, teacher. Good morning, teacher. Good morning, children. How are you, kids? Ma'am, నాకు చిన్న డౌట్. థామస్, నీకెప్పుడు డౌట్సే. క్లాస్ స్టార్ట్ చేద్దామా? Okay, teacher. స్టూడెంట్స్, మీ అందరికీ అర్థమైందా? Yes, teacher. మిస్ నాకు డౌట్ ఉంది మిస్ వై ఎందుకలాగా? మిస్ థామస్, సిట్ డౌన్. ఇంకా ఎటువంటి క్వశ్చన్స్ అడగొద్దు. థామస్, కమ్ హియర్. ఈ లెటర్ మీ మదర్కి ఇవ్వు. వెల్కమ్ హోమ్ థామస్. ఈరోజు స్కూల్లో ఏం జరిగింది? అమ్మా, టీచర్ మీకు లెటర్ ఇవ్వమన్నారు. అవునా థామస్? అమ్మా, ఆ లెటర్లో ఏముంది? చదవండి అమ్మా. చదవండి అమ్మా ప్లీజ్. ఓకే థామస్, చదువుతాను. థామస్ చాలా తెలివైనవాడు. ఈ స్కూల్ అతనికి తగదు. దయచేసి మీరు ఇంట్లోనే చదివించండి అని లెటర్లో రాసింది నాన్న. చూసావా థామస్, నువ్వు చాలా తెలివైనవాడువంట. అవునా అమ్మా, నేను చాలా తెలివైన వాడినా. అవును నాన్న, నీకు స్కూల్ అవసరం లేదు. ఈ రోజు నుండి నేనే నీకు టీచర్ని. అవునా అమ్మా, నాకు చాలా సంతోషంగా ఉంది.
దేవా, నా కుమారునికి నీ జ్ఞానము దయచేయము నాయన. యేసయ్యా, నా బిడ్డని జ్ఞాపకం చేసుకో తండ్రి. అయ్యా, ఇప్పుడు ఈ లోకమంతా తను రిజెక్ట్ చేసిన అయ్యా, ప్రపంచానికి మేలు చేసే వ్యక్తిగా నా బిడ్డను మార్చుకో నాయన. మీలో ఎవరికైనా జ్ఞానము కుదువుగా ఉండేలా అతడు దేవుణ్ణి అడగవలెనని, అప్పుడు అతనికి అనుగ్రహింపబడతాదని వాగ్దానం చేసావు కదా నాయన. అయ్యా, నా బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. నీ వాగ్దానాన్ని నా బిడ్డ పట్ల నెరవేర్చము నాయన. అయ్యా, నా బిడ్డకి నీ జ్ఞానము దయచేయము తండ్రి. యేసయ్యా, సహాయం చేయండి నాయన. అయ్యా, యేసయ్యా, సహాయం చేయండి నాయన. థామస్, ఈ బుక్స్తో పాటు బైబిల్ని కూడా మానక ప్రతిరోజు చదువు. దేవుడే నీకు జ్ఞానం ఇస్తాడు. సంవత్సరాలు గడిచాయి. థామస్ గొప్ప శాస్త్రవేత్త అయ్యాడు. ప్రపంచాన్ని విద్యుత్తుతో వెలిగించిన థామస్ అల్వా ఎడిసన్ అయ్యాడు. చిన్నప్పుడు మా టీచర్ గారు మా అమ్మగారికి ఇచ్చిన లెటర్, మీ బిడ్డ బుద్ధి లేనివాడు, మా స్కూల్లో కొనసాగించలేం, దయచేసి అతన్ని స్కూల్కి పంపించకండి. అమ్మా, ఆ లెటర్లో ఏముంది? చదవన్నమ్మా. థామస్ చాలా తెలివైనవాడు. ఈ స్కూల్ అతనికి తగదు, దయచేసి మీరు ఇంట్లోనే చదివించండి అని లెటర్లో రాసింది నాన్న. నా తల్లి నన్ను రిజెక్ట్ చేసిన ప్రపంచంలో నన్ను నమ్మిన ఏకైక వ్యక్తి నన్ను శాస్త్రవేత్త చేసిన దేవదూత.
తల్లి తన బిడ్డలో ఉన్నటువంటి బలహీనతల గురించి మాట్లాడక, తన బిడ్డలో ఉన్నటువంటి రోగాన్ని గురించి పదే పదే జ్ఞాపకం తెచ్చుకోక, తన దేవుని మీద ఆధారపడి ప్రతి ఆదివారం మందిరానికి వెళ్ళి తన కుమారుడు యొక్క స్థితిని గురించి కన్నీరు కాచి, అందరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కానీ నా బిడ్డ మానసిక రోగి, నా బిడ్డ స్కూల్కి వెళ్ళే అవకాశమే లేదు. అయినప్పటికీ ఎవరి దృష్టిలో ఉన్నా లేకపోయినా నా బిడ్డని ప్రపంచానికి ఆశీర్వాదకరంగా చేయి ప్రభు అని ఆమె ఎన్నో మార్లు ఏడ్చి ఆదివారం ఆరాధనలో చర్చిలో ప్రార్థన చేసేదంట. ఆమె ప్రార్థన ఆలకించిన దేవుడు ఎన్నిక లేనటువంటి ఆ కుమారుడు ప్రపంచ దేశాలకే ఆశీర్వాదకరంగా మార్చాడు. దైవజనమా, ఈ రోజున నీ కుటుంబంలో ఎవరి పరిస్థితి ఏ రీతిగా ఉన్నప్పటికీ ఓ తల్లి నిన్ను నువ్వు ధైర్యపరచుకో. ఈరోజు దేవుని మీద నమ్మకం ఉంచి ఓ తల్లి, నువ్వేమి అడుగుతున్నావో అదే నీ ఇంట్లో నెరవేర్చబడబోతుంది. నీ పిల్లలు రోగులా, నీ పిల్లలు జ్ఞానం లేనివారా, నీ పిల్లలు అసమర్థులా, నీ పిల్లలు మూర్ఖులా, నీ పిల్లలు నీకు మూఢత్వంతో వ్యతిరేకంగా మాట్లాడుతున్నారా, లేదా నీ బిడ్డలు మంచివారే కానీ వారికి అవసరమైనవి అవసరతలో ఉన్నవి కొదువుగా ఉన్నాయా? దిగులు పడవద్దు. ఏది కొదువుగా ఉన్నదో అది నెరవేర్చే దేవునితో మాట్లాడు, కొదువులన్నీ తీర్చబడతాయి. అదే రీతిగా ఏదైతే నీ బిడ్డల్లో అవలక్షణాలు ఉన్నాయో అవి తొలగిపోవాలని నువ్వు ప్రార్థన చేయి. తప్పకుండా నీ కన్నీటి బాష్పములకు తగిన ప్రతిఫలం దేవాతి దేవుడు నీకు ఇచ్చి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు.